హలో అక్క, నేను లోపల రావచ్చా? అవును, రా మరియు కూర్చో. మీరు ఎలా ఉన్నారు? నేను బాగా లేను. నేను మరొక తల్లి కావాలనే ఆందోళనలో ఉన్నాను. నా కూతురు 6 నెలలు వయస్సు ఉంది మరియు మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు. మొదట నేను మున్నీకి బాగా చూసుకుంటాను మరియు తరువాత నేను మరొక తల్లి కావాలని ఆలోచిస్తాను. ఈ ఆలోచన చాలా బాగుంది. అప్పుడు సమస్య ఏమిటి? నేను అర్థం చేసుకోలేను, దిది. నేను త్వరలో మరొక పిల్లవాడు కలిగి ఉండకుండా ఏమి చేయాలి? సరే, ఈరోజు నేను మీకు ఐయుడి గురించి చెబుతాను. ఐయుడి కుటుంబ భాషలో అప్లికేటర్గా ఉపయోగించబడుతుంది. ఐయుడిల 2 రకాలు ఉన్నాయి: హార్మోనల్ మరియు నాన్ హార్మోనల్. హార్మోనల్ ఐయుడిలు ఐయుడిను అప్లై చేసిన తర్వాత 1 వారం తర్వాత ప్రభావం చూపిస్తాయి. ఇది మహిళ యొక్క గర్భాశయంలోని తెల్ల నీటిని మందం చేస్తుంది. ఇది గర్భాశయంలోకి ప్రవేశించడానికి అడ్డుకుంటుంది. నాన్ హార్మోనల్ ఐయుడి థి ఆకారంలో కాపర్ లేదా ప్లాస్టిక్తో తయారు చేయబడింది. ఇది పురుషుడి గర్భాశయాన్ని నాశనం చేస్తుంది. ఇది గర్భధారణను అడ్డుకుంటుంది. ఓ మై గాడ్! గర్భాశయంలో ఇది చాలా భయంకరంగా ఉంది. ఇది హృదయానికి చేరుకుంటే ఏమి? నేహా, భయపడకు. మొదట నన్ను వినండి. మేము ఐయుడిని తీసివేసే వరకు ఇది మా గర్భాశయంలో ఉంటుంది. ఐయుడిలో 2 చిన్న వైర్లు ఉన్నాయి. ఇవి మా గర్భాశయం నుండి కిందకు వాలుతాయి మరియు మా యోనిలో ఉంటాయి. ఐయుడి తన స్థలాన్ని కదిలించవచ్చు లేదా బయటకు రాగలదు. కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే సురక్షితంగా ఉండటానికి ప్రతి 3 నెలలకు ఒక డాక్టర్ను సంప్రదించడం ముఖ్యమైనది. ఐయుడి పొందిన తర్వాత మేము తల్లి కావడం సాధ్యం కాదు. అవును నేహా, ఐయుడి కోసం అనేక ఎంపికలు ఉన్నాయి. 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మరియు 10 సంవత్సరాలు ఉన్నాయి. మీకు నచ్చిన ఎంపికను మీరు ఎంచుకోవచ్చు. మీరు మధ్యలో తల్లి కావాలనుకుంటే మీరు ఐయుడిని తీసివేయవచ్చు. వావ్ అక్క, ఇది చాలా మంచి విషయం. కానీ ఇది చాలా ఖరీదైనదిగా ఉండాలి. లేదు నేహా, ఇది మా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందుబాటులో ఉంది. మేము కేవలం కొంచెం అదనంగా చెల్లించాలి. అక్క, మేము కేవలం 22 సంవత్సరాల వయసులో ఉన్నాము. మేము దీన్ని ఉపయోగించవచ్చా? అవును నేహా, మీరు దీన్ని చేయించుకోవచ్చు. ఏ వయస్సు ఉన్న మహిళ కూడా ఐయుడి చేయించుకోవచ్చు. ఇది చాలా మంచి విషయం అక్క. నేను ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఇది చేయించుకుంటాను. ధన్యవాదాలు అక్క, మీరు నా సమస్యను పరిష్కరించారు.